మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మీరు యూజ్ చేస్తున్నారు కదా, సబ్బు పెట్టుకొని ఒళ్ళు రుద్దుకుంటున్నారు. దీనివల్ల స్కిన్ ఎంత పాడవుతుందో తెలుసా మీకు? ఇదైతే నేను యూజ్ చేయలేదండి, ఎప్పుడూ యూజ్ చేయలేదు. నేను సింక్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇది ఒళ్ళు పామితే స్కిన్ అంతా కన్నాలుగా కురుపులు, చెమటకాయలు, చిన్న గుండె చెమటకాయలాగా తయారైపోతుంది. స్కిన్ అంతా పొడిబారిపోతుంది అనమాట, ఇన్ఫెక్షన్ తయారవుతుంది. మీరు సబ్బు రుద్ది దీన్ని కడిగి మీరు పక్కన పెట్టినా కూడా ఇందులో సబ్బు ఉంటుంది, దానిపైన క్రిములు చేరుతాయి. అది మళ్ళీ మీరు యూజ్ చేసినప్పుడు స్కిన్ పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది మీరు యూజ్ చేయకండి. చూసారు కదా, ఇది చాలా పాతని. నేను ఇది సింక్ గట్ట క్లీన్ చేస్తాను కాబట్టి ఇది యూజ్ చేయకండి. క్రిములు, ఇన్ఫెక్షన్ చేరిపోతుంది స్కిన్ పైన, స్కిన్ పాడైపోతుంది. చాలా స్మూత్గా ఉంటుంది కదా మన స్కిన్. మనం పౌడర్ రాసుకుంటేనే మనం పత్తితో యూజ్ చేస్తాం. మెత్తటి క్లాత్, మెత్తటి దూదితో ముఖానికి మనం యూజ్ చేసుకుంటాం. అలాగే మన స్కిన్ అయితే అంత స్మూత్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇది కొంచెం కరుగ్గా ఎలాగంటే చూసారు కదా, చాలా ముచ్చి. దీనిలోని మనం మీకు తెలిసి ఉంటుంది, ఈ పచ్చిమిరకాయలు, బెండకాయలు ఇలా పెట్టుకున్న జాలీలు అందులోని వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. అలాగే ఇది ఉంటుంది. దీన్ని పట్టి మనం ఒళ్ళు రుద్దితే ఏమవుతుంది? పాడైపోతుంది స్కిన్. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఇంకెప్పుడు కూడా ఇది యూజ్ చేయొద్దు. ఒకవేళ ఉంటే మీరు సింకులు క్లీన్ చేసుకోవడానికి ఉంచుకోండి, బాత్రూమ్ సింక్. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం.